క్లాస్ ఇచ్చాం. ఎట్లా మీ అందరికైనా సీనియర్ మీరు ఏజ్లో, ఓకేనా సార్? డోంట్ మైండ్. ఎందుకంటే పిల్లల్ని నా వైపు ఎలా డైవర్ట్ చేసుకోవాలి, ప్లస్ ఒక సైన్స్ ప్రిన్సిపల్ ఎంత సింపుల్గా మనం చేయొచ్చు కనుక్కున్న వాళ్ళకు ఒక మంచి ఐటమ్ గిఫ్ట్ ఇస్తాను. నేను నా మొదటి నుండి ఒక అలవాటు, ఆన్సర్ చెప్పటంగా చెప్పిస్తాను. నేను చేయను, చేయిస్తాను. కానీ ఇక్కడ మా తల్లి అంత టైం లేదన్నా, నువ్వే చేసి చూపించాలంటే నేను చేస్తున్నాను. రైట్ సార్? ఇలా కట్ చేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సింపుల్గా దీన్ని మనం యారోలాగా ఇట్లా, ఓకే, బాణం బాణం షార్ప్గా తీసుకోండి. వన్ సైడ్, ఓన్లీ వన్ సైడ్, ఓన్లీ వన్ సైడ్ వద్దు. చూడండి ఎంత బాగా మీకు ఒక సైన్స్లో ఒక మంచి కాన్సెప్ట్ని ఎంత సింపుల్గా మనం చూపించవచ్చు ఒక్కదాంతో. నథింగ్. 25 MP 50 MP అవుతుంది. దీంట్లో మీరు ప్రిన్సిపల్ చెప్పమని చెప్తాను, మీరు ఎవరైనా చెప్తే ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను మీకు. ఇది మీకు దొరకదు కాబట్టి కొద్ది గిఫ్ట్ ఇస్తాను మీకు చెప్పిన వాళ్ళకి. సార్ కడియేషన్ చూపించండి. కాదు సీజర్ మేడం, సరే కదా మేడం, అది రైట్ సార్. సార్ చూపిస్తాను మేడం, సీజర్ చూడండి. ఇలా ప్రెస్ చేసి కార్నర్ మళ్ళీ తిప్పి షార్ప్గా ఉండాలి. ఓకే, ఇలా చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బాగా చేయండి, ట్రై చేయండి. మనం ప్రెస్ చేసే విధానంలో తేడా రావద్దు. ఇక్కడ నాకు గోరు చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రెస్ చేయండి, నోరు తెరుచుకోవాలి, నోరు తెరుచుకోవాలి, నోరు మూతపడదు. చూడండి, మీరు చేయకండి, చూడండి ఫస్ట్ చూడండి ఏ సౌండ్ వచ్చింది. భయంకరంగా కర్ణ కఠోరంగా సీజరమ్మా మేడం, సరియారా మేడం? రైట్. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాను సార్, 1 ఇంచ్ కట్ చేశాను, 1 ఇంచ్ కట్ చేశాను. చూడండి, 1 ఇంచ్ కట్ చేసిన, మళ్ళీ చూడండి ఆ సౌండ్కి ఈ సౌండ్ తేడా వచ్చింది. మళ్ళీ ఇంచ్ కట్ చేశాను, మళ్ళీ ఇంచ్ కట్ చేశాను, మళ్ళీ ఇంచ్ కట్ చేశాను. సౌండ్ మారుతుంది. ఇలా రావడానికి గల కారణం ఏంటి? నేను ఒకే పీస్ తీసుకున్నాను, కానీ కట్ చేసుకుంటూ వస్తే డిఫరెంట్ సౌండ్స్ వచ్చినాయి. మన ఫిజిక్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మారడానికి గల దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటి? మేడం క్లాప్స్ మీకు ఒక పౌన పుణ్యం అంటే ఐడియా ఉందా? ఫ్రీక్వెన్సీ మేడం చెప్పింది అదే. డిపెండ్ ఆన్ ఫ్రీక్వెన్సీ. మన వేవ్ లెన్స్ అనేది వేవ్ లెన్స్ ఉంటాయి. వేవ్ లెన్స్ కనుక దూరం పోయే కొద్దికి ఒక సౌండ్ ఉంటుంది. చూడండి, మీకు మైకులు గుట్టం పొడుగుండి ఒకటి ఉంటాయి, ఐడియా ఉందా? దానికి వెనక తొండం పొడుగుకుంటాయి కొన్ని మైకులు పొట్టుకుంటాయి. ఈ పొడుగుకున్న మైకులు 5 కిలోమీటర్ల వరకు పోతుంది సౌండ్. కానీ ఆ పౌనఃపుణ్యం వేరే ఉంటుంది, ఓకే, తగ్గుతుంది. ఇక్కడ కూడా మీరు ఏం చేసి కట్ చేసే కొద్దికి ఏం జరిగింది? తగ్గిపోయింది. పిల్లలకి మనం సింపుల్గా ఆ కాన్సెప్ట్ని ఒక ఎంటర్టైన్మెంట్గా మీరు ట్రై చేయండి. చాలా మందికి రాదు.